ఓం శ్రీ సాయిబాబా సాయి సచ్చరిత్ర 33వ అధ్యాయము. ఊది మహిమ. తేలుకాటు, ప్లేగు జ్వరము నయమగుట, జామ్నేర్ చమత్కారము, నారాయణరావు జబ్బు, బాలబువ్వ సుతార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిబావు కర్ణిక్ కథలు. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించదము. ప్రస్తావన. మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారు కరుణా కటాక్షములు కొండంత పావములను కూడా నశింపజేయును, మనలోని దుర్గములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృత ఆనందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనసులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు గాని వచ్చే పెక్కు జన్మలయందు గాని మనము తీర్చుకునలేము. ఊది ప్రసాదము. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుంటునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానం చేసి మిగతా దానిలో వంట చెరుకును కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దూనిలో వేయిచుండెను, దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ నటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవుచున్నప్పుడు పంచి పెట్టేవారు. ఊది వలన బాబా ఏమి ఉద్దేశించెను? ప్రపంచంలో కనిపించు వస్తువులన్నీ బూడిద వలె అశ్వాసములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యమును అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిది అగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుకుంటకై బాబా భక్తులకు ఊది ప్రసాదములను పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలనే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశ్వాసమనియు, ప్రపంచంలో గల బంధములు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మనవాండ్రు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచంలోనికి మనం ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శరీర మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా నిత్యములకు గల తారతమ్యము, అనినిత్య మైదానమనియు ధని మహీరహిత్యము గంట మ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది వివేకము, రెండవది వైరాగ్యము బోధించుచుండెను. ఈ రెండు కలిగి ఉన్న గాని సంసారం అనే సాగరంను దాటలేము. అందుచేత బాబా అడిగి దక్షిణ తీసుకునిచుండెను. సిరిడి నుండి ఇంటికి పోయినప్పుడు భక్తులు ఊదియే ప్రసాదంగా నిచ్చి కొంత నుదుటపై వ్రాసి తన వరహ హస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండేటివారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి కళ్యాణ రామ రారామ్మ, గోనెలతో ఊదిని తేతెమ్మ. బాప దీన్ని చక్కని రాగంతో మధురంగా పాడుచుండేటివారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యంను, ఐశ్వర్యంను, ఆతృతల నుండి విమోచనములు మొదలగునవి మొసగుచుండెను. ఇక ఊది గురించిన కథలు ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతిరామ్ జని అతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడికి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయంగా బాబా అతడి మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారము పెట్టుకోనవలనని చెప్పెను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయంగా ఆనందశ్రామము అను హోటల్ పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితులకి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంత ఉండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలను. అందుచేత నారాయణరావు ఊది కొరకు వెతికెను, కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరవత్తి బూడిద చిటికెడంత తీసి దాన్ని ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చెయ్యి తీసివేయగానే నొప్పి మానిపోయెను. ఇద్దరు ఆశ్చర్య ఆనందంతో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాల నుండి బాబా భక్తుని కుమార్తె వేరొక గ్రామంలో ప్లేగు జ్వరంతో బాధపడుచుండెను. తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపమనియు నానాసాహెబ్ చందర్కు గారికి అతడు కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలుసెను. అప్పుడతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున రోడ్డుపైని మట్టిని కొంచెం తీసి సాయి నామజపం చేసి సహాయము అభ్యర్థించి నానాసాహెబ్ తన భార్య నుదుటిపై రాసెను. ఆ భక్తుడు అంతయు చూసెను. అతడు తన కుమార్తె ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుంచి తగ్గినని విని మిక్కిలి సంతోషించెను.
జమ్మేర్ చమత్కారము 1904-1905 సంవత్సరంలో నానాసాహెబ్ చందోర్కర్కు జమ్నేర్లో మమతలదారుగా నుండెను. ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధంగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుండి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను, కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్గిర్ బూవా అను సన్యాసి ఉండెను. బాబా అతన్ని బాపుగిర్ బూవా అనేవారు. అతని స్వగ్రామమును కుందేష్లో నుండెను. అతడిచ్చటికి పోవుటకు నిర్ణయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యంన జమ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు ఊదిని హారతి పాటను ఇమ్మమనను. తన వద్ద 2 రూపాయలున్నాయనియు అవి జల్గాం వరకు రైల్వే టికెట్కు సరిపోవననియు, కాబట్టి జల్గాం నుండి జమ్నేర్ పోవుటకు ధనము లేదని రామ్గిర్ బూవా చెప్పెను. అన్నీయూ సరిగ్గా అమరును కాగా నువ్వు కలత చెంద అవసరం లేదని బాబా పలికెను. శ్యామ్ను పిలిచి మాధవ అట్కర్ రచించిన హారతిని వ్రాయమనను. హారతి పాటను ఊదిని రామ్గిర్ బూవాకిచ్చి నానాసాహెబ్కు అందచేయమనను. బాబా పాటలపై ఆధారపడి రామ్గిర్ బూవా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జల్గాం చేరెను. అచటికి చేరినప్పటికీ అతని చెంత 2 అన్నములు మాత్రమే ఉండెను, కాబట్టి కష్టదశంలో ఉండెను. అప్పుడే ఎవరో బాప్గిర్ బూవా ఎవరు అని కేక వేచిచుండిరి. బూవా అచ్చటికి పోయి తానే అని చెప్పెను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బంట్రోతు ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయాను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చొని బండిని వదిలిరి. టాంగా వేగంగా పోయెను. తెల్లవారుజామున టాంగా యొక్క సెలవేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములకు నీళ్లు త్రాగించుటకు పోయెను. బంట్రోత్ రామ్గిర్ బూవను పలహారము చేయమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసంలున్న ఆ బంట్రోతు బట్టలు చూసి రామ్గిర్ బూవా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారములు తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడనియు గర్వాల్ దేశపు క్షత్రియుడనియు నానాసాహెబ్ ఆ పలహారములు పంపెనుగాక తినుటకెట్టి సంశయము వదలలేను. అప్పటిద్దరూ కలిసి పలహారం చేసి బయలుదేరిరి. ఉషాకాలంన జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకున్నటకై రామ్గిర్ బూవా టాంగా దిగి 2-3 నిమిషాల్లో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని టాంగా తోలువాడు గాని బంట్రోత్ గాని లేకుండ్రి. బాపుగిర్ బూవా నోటి వెంట మాట రాకుండాను. దగ్గరున్న కచోరికి పోయి అడగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసెను. నానాసాహెబ్ గారింటికి వెళ్లి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఊది హారతి పాట నానాసాహెబ్ అందచేసెను. మైనతాయి చాలా దుస్థితిలో నుండెను. అంతా ఆమె గురించి మిగులు ఆందోళన పడచుండిరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్లతో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమనిరి. బాబా మంచి సమయంలో సహాయము పంపననుకునిరి. కొన్ని నిమిషంలో ప్రసవం సుఖంగా జరిగిన వార్త వచ్చెను. గండము గడిచిందని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగా నౌకర్ను పలహారములను పంపినందుకు బాపుగిర్ బూవా ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుంచి ఎవరు వచ్చున్నది అతనికి తెలియదు కనుక అతడేమీ పంపి ఉండలేదని చెప్పెను. బీవ్దేవ్గా రివర్షియై బాపుగారు చందోర్కర్ను రామ్గిర్ బూవను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసంను ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చాందోర్కర్ రామ్గిర్ బూవల వాంగ్మూలంను సేకరించి భక్తుల అనుభవము అను గ్రంథంను ప్రకటించినారు. భక్తనారాయణ రావుకు బాబాను 2 సార్లు దర్శనం చెయ్య భాగ్యం కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు షిరిడీకి పోవాలనుకొనెను, కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగిలి బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనం కలగలేదు. కావున రాత్రింబవులు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యంను చూసెను. అందు బాబా అతన్ని ఓదార్చి ఇట్లనను: ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగును, వారం రోజులలో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారంలో కుదురెను. ఇచట మన ఆలోచించవలసిన విషయం ఇది. శరీరం మున్నన్నాళ్ళు బాబా బతికి ఉండిరా? శరీరం పోయినదిగాక చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒక్కసారి హృదయపూర్వకంగా ప్రేమించదరో
వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయం అందుగాని బాబా నుంచి తిరిగి జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన పక్కనే ఉందురు. ఏ రూపంలోనైనా భక్తులకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాలబువ సుతార్. బొంబాయిల నుండి యోగి అగు బాలబువ సుతార్ 1917వ సంవత్సరంలో మొదటిసారి షిరిడికి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. వారెల్లప్పుడూ ధ్యానము భజన చేయుటచే వారిని నవయుగ తుకారాం అని పిలుచువారు. వారు బాబాకు నమస్కరించగా బాబా నేను అతన్ని 4 సంవత్సరం నుండి ఎరుగుదును అనెను. తాను మొదటిసారి ఇప్పుడే షిరిడికి వచ్చినానని అగుటచే బాలబువ ఇదెట్లు సంభవం అనుకునేను. కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల కిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. బాబా మాటల ప్రాముఖ్యతను గ్రహించెను. తనలో తానిట్లా అనుకునను, యోగులెంతటి సర్వజ్ఞులు సర్వంతర్యాములు, తన భక్తుల యందు వారికెంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారి స్వయంగా చూసిన దానితో సమానమని నాకు బోధించిది. అప్పా సాహెబ్ కులకర్ణి. 1917వ సంవత్సరంలో అప్పా సాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు టానాకు బదిలీ అయ్యను. బాలసాహెబ్ బేటే అతనికి బాబా ఫోటో నిచ్చియుండెను. అతడు దాన్ని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు చందనము నైవేద్యము బాబాకు నిత్యం సమర్పించుచు బాబాను చూడవలనని మిగులు కాంక్షించుచుండెను. ఈ సందర్భంగా బాబా పటంను మనస్పూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూసిన దానితో సమానం అని చెప్పవచ్చును. కులకర్ణి టానాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారం రోజుల లోపే తిరిగి వచ్చుట అవకాశం లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజు ఈ దిగువన ఆశ్చర్యమైన సంగతి జరిగెను. మధ్యాహ్నం 12 గంటలకు ఒక పకీరు అప్ప కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణంతో సరిపోయెను. కులకర్ణి గారి భార్య బిడ్డలు వారు షిరిడి సాయిబాబాని అడిగిరి. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారం మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచు దక్షిణ అడిగాను. ఆమె 1 రూపాయినిచ్చెను. వారొక చిన్న పొట్లంతో ఆమెకు ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్లిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు. భీవండిలో తన గుర్రం జబ్బుపడగా అప్పా సాహెబ్ తన పర్యటన మానుకోవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే తిరిగి ఇల్లు చేరెను. పక్కీరు గారి రాక భార్య వల్ల వినను. పక్కీరు గారి దర్శనం దొరకనందులకు మిగులు మనోవేదన పొందెను. 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద ఉన్నచో 10 రూపాయలు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందనుకునను. వెంటనే పక్కీరును వెతుకుటకై బయలుదేరను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనం చేయకయే వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యను. ఇంటికి వచ్చి భోజనం చేసెను. 32వ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పినది చదివిరి గమనించవలను. అప్పా సాహెబ్ భిక్షటన ఇక నీతిని నేర్చుకునను. భోజనం అయిన తర్వాత చిత్రే అను స్నేహితులతో వాహ్యాలికి బయలుదేరను. కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చినట్లు కనిపించెను. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకునను. వెంటనే ఫకీర్ చేయి చాచి దక్షిణ అడిగెను. అప్పా సాహెబ్ 1 రూపాయినిచ్చెను. వారు తిరిగి అడగగా ఇంకో 2 రూపాయలు ఇచ్చెను. అప్పటికి అతడు సంతృష్టి చెందలేదు. అప్పా సాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఫకీర్కి ఇచ్చెను. వారింకను దక్షిణ కావాలన్నది. అప్పాసాహెబ్ వారి ఇంటికి రావాల్సిందని వేడుకొనను. అందరూ ఇల్లు చేరిది. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చెను. మొత్తం 9 రూపాయలు ముట్టెను. అప్పటికి సంతృష్టి చెందక పకీర్ ఇంకను దక్షిణ ఇవ్వమనను. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు గలదనియు పకీర్ దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చి వేసి అక్కడి నుండి వెడలెను. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చేద్దనను గనక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలనిచ్చి వేసెను. సంఖ్య 9 చాలా ముఖ్యమైనది. ఇది నవవిధ భక్తులను తెలియజేయును. అప్పాసాహెబ్ ఊది పొట్లము విప్పి చూసెను. అందులో పువ్వుల రెక్కలను అక్షింతల నుంచెను. కొంతకాలం పిమ్మట బాబాను షిరిడిలో దర్శించినప్పుడు వారి వెంట్రుకలు ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊది ప్రభావము గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయల జీతం మాత్రమే దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత 40 రూపాయలకి ఎన్నో రెట్లు ఆదాయం వచ్చెను. మంచి పలుకుబడియు అధికారమును లభించెను. ఈ లౌకికమైన కానుకలే గాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను. కావున బాబా ఊదిని పొందు భాగ్యం కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకొనవలను. హరిబావు కర్ణికు.
ఠానా జిల్లా దహం గ్రామం నుండి హరిభావ్ కర్ణిక్ అతడు 1917వ సంవత్సరంన గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామధార బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణనివ్వవలనని తోచగా మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరను. మార్గమధ్యంలో నాసిక్లో కాలరాముని మందిరము ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింహ మహారాజ్ అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటికి వచ్చి హరిబావు ముంజెత్తివి పట్టుకొని నా రూపాయి నాకు ఇమ్ము అనను. కర్ణిక్ మిగులు ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషంగా నిచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిర్ణయించుకున్న రూపాయిను నరసింహ మహారాజు ద్వారా గ్రహించననుకొనెను. యోగీశ్వరులంతా ఒకటే అనియు ఏకాత్మ భావంతో కార్యము లోనర్చురని ఈ కథ తెలుపుచున్నది. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 33వ అధ్యాయం సంపూర్ణము.